రాజకీయ పార్టీల నాయకులు లంచాలు తీసుకుంటేనే పై స్థాయికి వెళ్తారని అంటున్నారు వరంగల్ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి. రాజకీయ పార్టీల నేతలు అధికారులు ఎవరైనా లంచాలు తీసుకునేవారని అన్నారు. లంచాలు తీసుకోకపోతే రైతుల మాదిరి గ్రామాల్లో అడుక్కు తినాల్సి వస్తోందని అన్నారు. తానేమీ సత్య హరిశ్చంద్రుణ్ణి కాదంటున్న రాఘవరెడ్డి తాను కూడా లంచాలు తీసుకుంటేనే ఈ స్థాయికి వచ్చానన్నారు. అయితే తాను చిన్నవి కాకుండా పెద్ద మొత్తంలో తీసుకుంటానని ప్రకటించారు. బ్యాంకును లాభాల్లోకి తీసుకొచ్చిన ఘనత తనకే దక్కుతుందన్నారు డీసీసీబీ చైర్మన్. పత్రికల్లో నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, ఆర్బీఐ నిబంధనల ప్రకారమే పనిచేస్తున్నట్లు ప్రకటించారు. నేను తీసుకున్నా అంటే నేను తీసుకున్నదే 4.5 కోట్లు పెట్టుబడి పెడతా ఉన్నారు. అది పెట్టుబడి పెట్టక ముందుకే నాకు లంచం ఇచ్చిండా? అందులో 33 కోట్లు నేను తిన్నానా? దయచేసి 33 కోట్లు అవుతుంది, నాకు 5 కోట్లు ఇస్తే సరిపోతుంది. నాకు అంత ఆశ లేదు. నేను లంచం తీసుకున్నాను ఎక్కడ చెప్తలేను. నేను సత్యహరిశ్చంద్రుడు అని చెప్తలేను. నేను సత్యహరిశ్చంద్రుడు తమ్ముడు అని చెప్తాను. ఎవరైనా లంచం తీసుకుంటారు, లంచం తీసుకొని ఈ స్థాయికి రారు. డబ్బులు అక్రమంగా సంపాదించింది ఈ స్థాయికి రారు. ఈరోజు నాయకులైనా ఎవరైనా అక్రమంగా జీతం మీద స్వచ్ఛందంగా ₹1,00,000 జీతం మీద బతుకుతారంటే ఈ స్థాయికి రారు. అక్రమ సంపాదన ఉంటేనే నా స్థాయికి వస్తారు. ఈరోజు రాజకీయంలో ఉన్న వాళ్ళంతా అక్రమ సంపాదన సంపాదించిన వాళ్ళే తప్ప వేరే కారణం కాదు. దయచేసి నీతిగా సంపాదించామంటే రైతుల లెక్క అడక తినాల ఊళ్ళల్లా.